సంక్రాంతి అంటేనే సంప్రదాయాల కలబోత. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పోకూరుపల్లి గ్రామాల్లో ఆ సాంప్రదాయం ఆధ్యాత్మిక రూపం దాల్చింది. ఈ పండుగ వేళ ఇక్కడ వెల్లువిరుస్తున్న భక్తి విశేషాలను ఇప్పుడు మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అక్కడి నుంచి మీకు వివరాలు అందిస్తారు. వాచ్ దిస్. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పోకిరివారిపల్లిలో ఉన్నాము. ఇక్కడ బంగారమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పొంగళ్ళు పొంగించి తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏ విధంగా పండుగ జరుపుకుంటారన్న విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు. వాళ్ళని అడిగి దీని యొక్క విశేషం ఏంటి అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. సార్ చెప్పండి, ఈ పొంగల్ యొక్క ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది మా గ్రామ దేవత ఏమో బంగారమ్మ తల్లి, అమ్మవారిలో ఏమో ఒక అమ్మ. ఏమో పూర్వీకులు మేము తెలుగుగంగ ప్రాజెక్టు రాకముందు ఊళ్ళో పాతుల్లో ఉన్నాం. ప్రతి తూరి కూడా కనక పండుగ రోజు ఇదే విధంగా మేము పొంగలు పెట్టుకుంటాం. ఆశీస్సులు ఆనందాలు చూస్తాం. మా గ్రామాన్ని సుభక్షంగా స్వయ సంపదలతో పశు ఇంటి బిడ్డ అన్నింటిలో కూడా మమ్మల్ని అందరినీ కాపాడుతుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా పూర్వీకులు ఇప్పుడు ఈయన కూడా ఎత్తుకో ఆయన ఎత్తుకో అందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారు. హైదరాబాద్లో కొంతమంది, మెడ్రాస్లో కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లకాయలు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా. ఈరోజు ఏంటంటే ఈ ప్రత్యేకత ఈ బంగారమ్మ తల్లి కోసం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పొంగలు పెట్టుకొని నైవేద్యం ఇయటం, వీళ్ళకు ఉన్నది మొక్కుబడులు చెల్లించుకోవటం అయిపోద్ది. పొట్టేళ్ళు కానీ కోళ్ళు ఎవరు శక్తికి పట్టుకోళ్ళు. అదేవిధంగా శ్రీరామ ఉత్సవాలు కూడా వస్తాయి మా ఊళ్ళో. ఆ రోజు కూడా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా కూడా శ్రీరామ కళ్యాణ ఉత్సవం చేస్తాం 9వ రోజు పౌర్ణమని. ఆ రోజు కూడా అందరూ ఇదే విధంగా అటెండ్ అవుతారు. ఈ యొక్క గ్రామంకి ఉండేది అందరూ కూడా ఫ్రెండ్షిప్. ఎలాంటి పాలిటిక్స్లు ఉన్నావు మాకు ఉంటే కూడా ఆ రోజే మిగతా సిక్కులందరూ బంధువులు, మిత్రులు, స్నేహితులు, బామద్దులు, బావలు, అల్లుళ్ళు ఈ రోజు వరకు. ఎన్నేళ్ళుగా నుంచి ఇది పూర్వీకులు మా ముత్తాతలు తాతలు కలియుగం పుట్టిన కాడి నుంచి ఈ కలియుగం కాడి నుంచి ఈ బంగారం దేవత అనేది ఒక ఉంది. ఇదే విధంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము వచ్చి 2006లో వచ్చినాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి దేవస్థానం కట్టినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చిన ఊళ్ళో నుంచి ఆమెను తీసుకొచ్చి మీకు చూపిస్తారు. పాత శిల కూడా ఆ శిలలు పెట్టి మళ్ళీ తర్వాత విగ్రహం పెట్టి పూజలు గీజులు అన్నీ చేస్తున్నాం. అది పరిస్థితి. పొంగల్ అమ్మవారికి వండించేటప్పుడు ఈ కోరికలు నెరవేరుతాయా? దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా 100% అందరు ఏది కోరి మూక్కుంటారో వాళ్ళకి అన్నీ నెరవేరుతాయి ఖచ్చితంగా అందరూ. అందుకనే మా ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ ఈ కనుమ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కొత్తగా గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక్క దగ్గరగా చేరి పొంగల్ వడ్డించుకోవడం అనేది మీకు ఏ విధంగా భావిస్తున్నారు? అంత సంతోషంగా ఉంటుంది మాకు. ఈరోజు కానీ రాములవారి ఉత్సవాలు దేవుడు పెళ్ళినప్పుడు కానీ అంత కలయిక ఎప్పుడు ఉండరన్నమాట. వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్తుంటారు. దీనికైతే మాత్రం బంధువులు కానీ, మన కూతుర్లు ఇచ్చిన అక్కడి నుంచి కానీ, కోడళ్ళు వచ్చిన వాళ్ళ బంధువులు కానీ, పిల్లాజల్ల అందరం వచ్చి అంత సంతోషంగా అందరం చేసుకుంటాం. దేవత బంగారమ్మ తల్లి అంటే చాలా పవిత్రమైంది. ఈమెని ఏ కోరినా కూడా ఖచ్చితంగా ఆ ఫలితం లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కుకొని ఈ తల్లికి ఆ మొక్కు తీర్చుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని మా యొక్క గ్రామంలో అందరికి కూడా కోరికలు నెరవేరుతాయి. అటు పిల్లల సాఫ్ట్వేర్లు కానీ, అటు ఉద్యోగస్తులు కానీ అందరూ గ్రామం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున అందరూ గ్రామంలో ప్రతి ఒక్కరు పొంగలు పెట్టుకొని ఈ తల్లికి మొక్కుబళ్ళు చెల్లిస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది వచ్చారన్నా? మీకు ఎలా అనిపిస్తుంది పొంగల్? కుటుంబ సభ్యులు అందరూ 4 అన్నదమ్ములు, అందరూ మా బంధువులు, అల్లుళ్ళు, పిల్లలు అందరూ వచ్చారు. ఇది అనాథగా పోకూరుపల్లి గ్రామం పాత ఊరు ఉన్నది, మునిగిపోయింది. అది తెలుగుగంగ ప్రాజెక్టులో. అక్కడి నుంచి 2006 నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంతో ఇంకా గొప్పగా ఈ పొంగళ్ళు కానీ, అమ్మవారికి కానీ బంగారమ్మ పొంగళ్ళు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అంత ఆనందంతో జరుపుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఈ యొక్క పొంగళ్ళు పొంగించి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. తమ యొక్క కోరికలను కూడా పూర్తి స్థాయిలో కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, రాపూర్ నుంచి.